ఫ్రెండ్స్, ప్రస్తుతం ఒక వార్త అమెరికా మరియు పాకిస్తాన్కి కంటిపై కురుపుగా మారింది. దానికి కారణం ఒక అలాంటి వ్యక్తి. అతను భారతదేశంలో అడుగుపెట్టాడు. అతనిపై రెండు దేశాలు కూడా చాలా ఎక్కువగా ఆందోళన పడుతున్నాయి. నేను ఇక్కడ పుతిన్ గురించి మాట్లాడ్డం లేదు. ఆయన డిసెంబర్లో భారత్కు రానున్నారు. అయితే పుతిన్ తప్పకుండా వస్తారు. కానీ ఈ నెలలో భారతదేశానికి వస్తున్న వ్యక్తి పుతిన్ కంటే తక్కువ కాదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, తలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకీ గారు. ఆలోచించండి, ఈ వ్యక్తి యొక్క పర్యటనపై డొనాల్డ్ ట్రంప్ కూడా నిషేధాన్ని విధించి ఉన్నారు. అయినప్పటికీ ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి ఉన్నారు. ఇదే కారణంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మరియు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ పెద్ద స్ట్రోక్లో ఉన్నారు. కానీ భారతదేశంలో అతనికి స్వాగతం పలకడానికి రెడ్ కార్పెట్ను పరిచిపెట్టారు. భారతదేశానికి అతని రాక చాలా ప్రాముఖ్యతను కలిగిస్తోంది. అమీర్ ఖాన్ ముత్తకీ 9th అక్టోబర్కి భారతదేశంలో అడుగుపెట్టారు. భారతదేశం అతని ఈ రాకతో తాలిబాన్తో కొత్త సంబంధాలను బలపరచడానికి ప్రయత్నిస్తోంది. దీని వెనక రెండు ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. అదే మనం ఈ వీడియోలో ముందు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మా ఈ సమాచారం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మనం మాట్లాడుతున్న రెండు విషయాలలో మొదటిది మరియు ముఖ్యమైనది భారత్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్టులు. గడిచిన 2 దశాబ్దాలుగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో కోట్ల రూపాయల వ్యయంతో సైనిక అభ్యాసాలు మరియు ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటులాంటి పెద్ద ప్రాజెక్టులను తయారు చేసింది. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్లో భారత రాజకీయ పలుకుబడి బలంగా మారింది. అయితే అష్రఫ్ గనీ తర్వాత తాలిబాన్లు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క పట్టు తగ్గిపోయింది. దానితోనే రక్షణ వ్యవస్థలో కొత్త భయాలు మొదలయ్యాయి. రెండవ అతిపెద్ద విషయం ఏమిటంటే పాకిస్తాన్ మరియు చైనా మధ్య సంబంధాలు బలపడడం. చైనా తాలిబాన్తో స్నేహం చేసి ఆఫ్ఘనిస్తాన్లో తన సైనిక శక్తిని అభివృద్ధిపరచాలని ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ యొక్క డ్యూరెంట్ లైన్పై తన ఆధిపత్యాన్ని పెంచి తన నియంత్రణ రేఖను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ విషయాలలో చైనా మరియు పాకిస్తాన్ సక్సెస్ అయితే భారతదేశానికి చాలా పెద్ద వ్యూహాత్మక సమస్య పుట్టుకొచ్చే సంభావన ఉంది. అందుకే భారతదేశం ముందుగానే తాలిబాన్తో తన సంబంధాలను బలపరచడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి. ఈ మొత్తం విషయాల మధ్య డ్యూరెంట్ లైన్ విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో తాలిబాన్ మరియు పాకిస్తాన్ మధ్య బార్డర్ వివాదాలు ఎక్కువగా పెరిగిపోయాయి. భారతదేశం ఈ పరిస్థితులను ఉపయోగించుకుని లాభాన్ని పొందటానికి ప్రయత్నిస్తోంది. దానితో పాటు పాకిస్తాన్కి చెప్పాలనుకుంటోంది భారత్ కూడా తాలిబాన్తో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి అడుగులు ముందుకు వేస్తుందని. ఇప్పుడు అమీర్ ఖాన్ ముత్తకీ మరియు ట్రంప్ యొక్క బెదిరింపుల గురించి మాట్లాడుదాం. ముత్తకీ తాలిబాన్కి గొప్ప ఎడ్యుకేషనల్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. అమెరికా మొదటి నుండి అతనిపై విరోధం కలిగి ఉంది. ఎందుకంటే ఈ ముత్తకీయే తాలిబాన్ నుండి అమెరికన్ సైనిక దళాలను వెనక్కు పంపే పనిలో ముందుగా నిలబడి ఉన్నారు. అందుకనే అతను అమెరికాకి మోస్ట్ వాంటెడ్ పర్సన్గా మారారు. మరి అతను ఇప్పుడు భారతదేశానికి రావటం వల్ల ట్రంప్ భయపెడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అతను బయటికి వస్తే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అతన్ని పట్టుకునే అవకాశం ఉంది అని. అయినప్పటికీ ముత్తకీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను భయపడేవాణ్ణి కాదని మరియు భారతదేశంలో సేఫ్గా ఉండగలమని. అయితే ఫ్రెండ్స్, ఈ పర్యటన కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు. ఇది భారతదేశం యొక్క కుటిల నీతి, రాజనీతి మరియు చతురత యొక్క రక్షణకు సంబంధించిన చాలా పెద్ద అడుగు అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సంబంధాలు బలపడితే పాకిస్తాన్ యొక్క టెన్షన్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ముత్తకీ యొక్క ఈ పర్యటన భారతదేశానికి అంత ప్రాముఖ్యత ఎందుకో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇది ఒక పర్యటన మాత్రమే కాదు, ఇది భారతదేశానికి రాబోయే కాలంలో చాలా పెద్ద సెక్యూరిటీకి సంబంధించిన విషయం. దీనివల్ల భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క ఆలోచన మారిపోయే అవకాశం కూడా ఉంది. భారతదేశానికి ఈ పర్యటన వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యూహాత్మక పట్టును బలపరచడం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో తన రాజకీయ ఆర్థిక సంబంధాలను ఎక్కువ సమయం నిలపాలని ప్రయత్నిస్తోంది. ఈ పర్యటనతో భారతదేశం తన సైనిక మరియు కుటిల నీతి అలాగే ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాకిస్తాన్ మరియు చైనాకి సూటిగా తెలిసిపోతుంది భారతదేశం
ఆఫ్ఘనిస్తాన్తో ముందుగానే సంబంధాలను బలపరిచి ఉంది అని. రెండో అతిపెద్ద విషయం ఏమిటంటే డ్యూరెండ్ లైన్ వివాదం. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ వివాదాన్ని భారత్ తన రాజనీతి లాభం కింద ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. భారత్ ఈ విషయంపై పాకిస్తాన్ మీద ఒత్తిడిని తీసుకువస్తుంది. దాంతో సౌత్ ఏషియాలో భారత్కి వ్యూహాత్మక ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు విద్య, ఉపాధిపై మాట్లాడుకుందాం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశలో అడుగులు వేయవచ్చు. ముఖ్యంగా బట్టలు, మందులు మరియు ఆరోగ్యానికి సంబంధించిన సేవలతో పాటు డ్రై ఫ్రూట్స్ లాంటి ఖజానా రంగాలలో కూడా లాభాన్ని పొందవచ్చు. భారతదేశం వీటికంటే ముందే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు యూనివర్సిటీల నిర్మాణానికి పనిచేస్తోంది. ఈ యాత్ర ఆ ప్రాజెక్టులను మళ్లీ ముందుకు తీసుకువెళ్లటానికి ఒక అవకాశంగా మారవచ్చు. దీనితో భారతదేశానికి కొత్త వ్యాపార అభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాలకు కూడా దారి కల్పించే అవకాశముంది. అలాగే కుటిలనీతి దృష్టికోణంలో కూడా ఈ యాత్ర చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ తాలిబాన్తో దూరంగా ఉన్నాయో అదే సమయంలో భారతదేశం తాలిబాన్తో సంప్రదింపుల విషయంపై ఒక అడుగు ముందుకు వేసి నిలబడింది. ఇది భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను బలపరిచే విషయంపై మాట్లాడే చర్చగా మారిపోయింది. అంతేకాదు, ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూపించినట్లు తెలియపరుస్తోంది. ఈ పనితో ఆఫ్ఘనిస్తాన్పై మన యొక్క ప్రతిభను చూపించే అవకాశం మాత్రమే కాకుండా మిగతా దేశాలపైన కూడా దీని ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముత్తకీ యొక్క ఈ పర్యటనలో ఒక గొప్ప విషయం కూడా దాగి ఉంది. అదేమిటంటే, ఏ వ్యక్తి అయితే అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడో అతను ఈరోజు భారతదేశంతో సంబంధాలు పెంచే విషయంపై భారత్తో టేబుల్ ముందు కూర్చొని చర్చించే అవకాశం వచ్చింది. భారతదేశం ఆయన రక్షణ కొరకు బలమైన ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. కాబట్టి ఎలాంటి ఆపద నుండైనా ఆయనను రక్షించడానికి భారత సేన 4 వైపు నిలబడి ఆయనకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ఒక రాజనైతిక విషయం కాదు, భారతదేశం యొక్క భవిష్యత్తు ఆలోచన మరియు ఆర్థిక అభివృద్ధి, అలాగే బయట ప్రపంచంపై భారతదేశం యొక్క ప్రభావాన్ని చూపే అవకాశం. ఈ పర్యటన సక్సెస్ అయితే పాకిస్తాన్ యొక్క ఆందోళన పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరియు భారతదేశం యొక్క ప్రగతి ప్రపంచంలో మారుమోగే పరిస్థితి కూడా ఉంది. మీకీ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. భారతదేశం గడచిన 20 సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారుగా $3 అరబ్, అంటే కనీసం 25 లక్షల కోట్ల డబ్బును ఖర్చు చేసింది. అందులో సైనిక అభివృద్ధి, పార్లమెంట్ భవన్ మరియు యూనివర్సిటీ లాంటి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అందువల్లే భారత్ కోరుకుంటుంది ఈ పెట్టుబడి సురక్షితంగా ఉండాలి అని. తాలిబాన్ యొక్క విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకీ యొక్క ఈ పర్యటన ఈ సంబంధాలను బలపరిచే అవకాశముంది. అందువల్ల భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇయర్లీ బిజినెస్ కనీసం $890 మిలియన్ వరకు చేరుకుంది. ఇది వ్యాపారంలో పెట్టుబడి వ్యవస్థకు చాలా గొప్ప అవకాశం. కానీ ఈ విషయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. అమెరికా మరియు యూరోప్ తాలిబాన్కి అంత గుర్తింపును ఇవ్వవు. అందుకే భారతదేశం ఆలోచించవలసి ఉంది. అలాగే రక్షణ రంగం మరియు ఇంటర్నేషనల్ బార్డర్ విషయాలపైన ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తాలిబాన్ నియంత్రణ రేఖ వద్ద టీటీపీ అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యొక్క కదలికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం మరియు పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని అవంతరాలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా హటారీ మరియు చాబహార్ ట్రాన్స్ ప్రాంతంలో. అందుకే భారతదేశం రక్షణ మరియు కుటిల నీతి ఆధారంగా బలమైన రక్షణ కవచం తయారు చేసింది. అయినప్పటికీ ఈ పర్యటన భారతదేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భారతదేశం దేశ ప్రయోజనాల నిమిత్తం ఎంత బలంగా ఉందో దీని ద్వారా అర్థమవుతుంది. భారతదేశం తన రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తూ ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను పెంచుతుంది. పెట్టుబడి మరియు మానవ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే ఈ స్టెప్ వలన రాజనీతి మరియు కుటిలనీతి ఆధారంగా ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక ఏర్పడుతుంది. ఈ పిక్చర్ తెలియజేస్తుంది భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు ఇవ్వబడిన మొత్తం సపోర్ట్ $844 మిలియన్. అందులో కాబుల్కి పవర్ సప్లై ఇవ్వటానికి
220 కిలోవాట్స్ ట్రాన్స్మిషన్ లైన్ కూడా ఉంది. దీనిపై $111 మిలియన్ ఖర్చు వచ్చింది. అలాగే దేశ అభివృద్ధిని ముందుకు నడిపించడానికి హేరాత్లో $109.3 మిలియన్ విలువైన సల్మా నీటిపారుదల ప్రాజెక్టును కూడా నిర్మించారు. అలాగే చూస్తే ఈస్టర్న్ సైడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తేలారాం నుండి ఛారంజ్ వరకు 218 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణం $84 మిలియన్ ఖర్చుతో తయారయ్యింది. అంతేకాదు ప్రజాస్వామ్యం, పరిపాలన వ్యవస్థకు కాబుల్లో ఒక పార్లమెంటు భవనం కూడా నిర్మించబడింది. దానికి గాను $75 మిలియన్ సహయోగం అందించబడింది. ఇవి భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య గట్టి సంబంధాలను తెలియపరుస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? అమెరికా యొక్క వార్నింగ్స్ను పక్కన పెట్టి తాలిబాన్తో భారతదేశం ఇలాంటి సంబంధాలను అభివృద్ధి చేయాలా లేక చేయకూడదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.